తెర వెనుక మనిషి 9వ భాగం. సదాశివం డ్యూటీకి సిద్ధమయ్యాడు. సరోజ వెళ్ళొద్దని వారించింది. వెళ్ళకపోవడం వలనే అనుమానానికి దారితీయొచ్చునని, అందర్లా ఏమీ ఎరగనట్లు క్లబ్బుకు వెళ్ళడం మంచిదని చెప్పి బయలుదేరాడు. తీరా మిత్రాస్ క్లబ్బుకు చేరేసరికి గేటు ముందు అక్కడ పనిచేసేవాళ్లు గుమిగూడి ఉన్నారు. క్లబ్ ప్రెసిడెంట్ కారు ఓ పక్కన నిలిచి ఉంది. గేటుకు తాళం వేయమని సెక్యూరిటీ గార్డుకు చెప్పడంతో తాళం బిగించాడు. ఓ బోర్డు గేటుకు తగిలించబడింది. క్లబ్కి చెందిన సభ్యుడు రమేష్ అకాల మరణానికి సంతాపం ప్రకటిస్తూ క్లబ్ 3 రోజులు మూసివేయబడిందని ఆ బోర్డుపై రాయబడి ఉంది. ప్రెసిడెంట్ అక్కడి వారందరినీ చూసి, మీరంతా 3 రోజుల తర్వాత పనిలోకి రండి అని కారులో కూర్చొని వెళ్ళిపోయాడు. తమలో తాము గుసగుసలాడుకుంటూ ఇంటి ముఖం పట్టారు. సదాశివం ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడు ఇంట్లో కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యంగా, ఏమిటిలా వచ్చావు అన్నాడు. కాగితాలు సిద్ధంగా ఉన్నాయి, ఈరోజు మంచి రోజని, రిజిస్ట్రేషన్ పని పూర్తి చేయొచ్చని వచ్చానని చెప్పాడు. సరోజతో సంప్రదించాడు. అమ్మకు తెలపకుండా ఇల్లు అమ్మేయడం బాగుంటుందా అని అనుమానం వ్యక్తం చేసింది. ఇల్లు ఎలాగూ నీ పేరునే ఉంది కాబట్టి సమస్య ఉండదని, అతను మొత్తం 2 ఇళ్లకు డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించాలని వచ్చాడు. మా ఇల్లు ఒకసారి, మీ ఇల్లు ఒకసారి అంటే అతనికి కుదరకపోవచ్చును. ఆపై నీ ఇష్టం అనడంతో సరోజ ఆలోచించి తల్లితో ఫోన్లో మాట్లాడింది. మొత్తం డబ్బు చెక్కుల రూపేణా వారికి అందజేయబడింది. ఆ స్నేహితుడి కారులో వెళ్ళి రిజిస్ట్రేషన్ వ్యవహారం అంతా పూర్తి చేశారు. ఇల్లు అతని పరం చేయడానికి 4 రోజులు గడువు ఇచ్చాడు ఆ స్నేహితుడు. పార్తు డైరీ తెరిచాడు. పేజీల నిండా గొలుసుకట్టు రాత. గబగబా చదవడానికి వీల్లేకుండా ఉంది. పార్తు పట్టుదలగా కూర్చొని చదవడం ప్రారంభించాడు. గద్వాల్ సంస్థానంలో చర్లపల్లి వంశస్థులు జమీందారులు దేశ్ముఖ్లని పేరుగాంచారు. సుమారు 20 గ్రామాలు వారి ఏలుబడిలో ఉండేవి. 1000 ఎకరాల భూములు వారి అజమాయిషీలో ఉండేవి. సుగుణాకర్రావు తాతలు తండ్రులు స్వర్గసుఖాలలో తేలిపోతూ ఊరి జనాలపై దాష్టికారి చూపుతూ వచ్చారు. బీదరికంలో మగ్గిపోతూ భయం బ్రతుకుల మధ్య జీవనం కొనసాగించేవారు ఆ 20 గ్రామాల జనం. సుగుణాకర్రావు హయాంలో సంపద ద్విగుణీకృతమైనది. అకృత్యాలు కూడా అంతకంతకు పెరగసాగాయి. జనం విసిగిపోయారు. తిరుగుబాటుతనం వారిలో తలెత్తింది. అది గ్రహించిన సుగుణాకర్రావు మరింత కఠినంగా వారి పట్ల వ్యవహరించేవాడు. అయినా జనంలో క్రమంగా ద్వేషభావం పెరిగిందే కానీ తగ్గలేదు. కమ్యూనిస్టుల పోరాటం జనంలో నూతనోత్సాహం తెచ్చింది. నిజాం సర్కారు పోలీసుల అండతో అనుమానపడిన వ్యక్తులను పట్టుకొని హింసించసాగారు. వివక్షత లేకుండా ఊచకోత కోశారు. పోరాటం ఉధృతమైంది. అర్ధరాత్రి హఠాత్తుగా దొరల గడీలపై దాడులు జరిపారు. సంపాదించిన ధనాన్ని ధాన్యాన్ని దోచుకున్నారు. సుగుణాకర్రావు భార్య బీతిల్లి పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయని, జాగ్రత్తగా ఉండమని భర్తను హెచ్చరించింది. అతను పెడచెవిన పెట్టాడు. రజాకార్లొచ్చారు. ఊళ్ళమ్మట తిరుగుతూ దోపిడీలు హత్యలు, కంటికి నదురుగా కనపడిన స్త్రీల మానాన్ని దోచుకోసాగారు. ఇంతలో సుగుణాకర్రావు బావమరిది గంగాధర్రావుపై ఆగంతకులు దాడి చేసి గొడ్డళ్లతో నరికి చంపి నినాదాలు చేసుకుంటూ అడవిలోకి మాయమయ్యారు. పోలీసులో పక్క, రజాకార్లో పక్క వారి వెంట తరుముకుంటూ వెళ్ళి నిరాశగా వెనక్కి తిరిగొచ్చారు. తమ చేతగాని తనమంతా అమాయకులపై చూపారు. ఈ సంఘటన సుగుణాకర్రావుని ఆలోచింపచేసింది. తన దగ్గర పనిచేస్తున్న జగన్నాథంతో సంప్రదించాడు. జమీందారు ఆగడాల వెనుక జగన్నాథం సలహాలు యుక్తులు ఉన్నాయని జనాలకు తెలుసును. జమీందారును ఎంతగా అసహించుకునేవారో అంతకంటే ఎక్కువగా జగన్నాథాన్ని ఈసడించుకున్నారు. 3వ కంటికి తెలియకుండా భూములను అమ్మివేశారు. డబ్బు దశకం అంతా మూట కట్టుకుని సుగుణాకర్రావు తన భార్య ఏకైక సంతానం రాజేశ్వరీదేవిని వెంటబెట్టుకుని ఓ అర్ధరాత్రి ఊరు విడిచి వెళ్ళిపోయాడు. జగన్నాథం తన కొడుకు ఆనందరావును తీసుకుని జమీందారు వెంట బయలుదేరి వెళ్ళాడు. 2 కుటుంబాలు విజయవాడ చేరుకున్నాయి. పొలం అమ్మిన డబ్బు, బంగారు వస్తువులను బ్యాంకులో భద్రపరిచారు. అమ్మకానికి వచ్చిన ఓ విశాల భవనాన్ని కొన్నారు. అందులో ఓ 4 గదులు జగన్నాథానికి కేటాయించారు. 2 పని మనుషులను కుదుర్చుకున్నారు. నిశ్చింతగా జీవితం గడపసాగారు. 3 నెలలు గడిచాయి. అప్పుడప్పుడు తన ప్రాభవం గుర్తుకు వచ్చి జమీందారు విచారించేవాడు. కాలం కలిసి రానప్పుడు పరిస్థితులకు తలొగ్గాల్సిందే. దొరల మనస్తత్వం జీర్ణించుకున్న జగన్నాథం పని పాట లేకుండా ఇంట్లో ఉండటం వలన ఎప్పటికైనా ముప్పే అని ఆలోచించాడు. సుగుణాకర్రావుతో మంచి సమయం చూసుకుని ప్రస్తావించాడు. దొరవారు నమస్కారం అని చేతులు కట్టుకుని నిల్చున్న జగన్నాథాన్ని చూసి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు. జగన్నాథం కుటుంబం వారు దొరలను అంటి పెట్టుకుని జమీ వ్యవహారానికి చెందిన లెక్క మాత్రం అంతా చూసేడివారు.
జగన్నాథం 10వ క్లాసు పాస్ అవ్వడమే కాకుండా ఇంగ్లీష్ భాష ధారాళంగా మాట్లాడగలడు. అందుకే సుగుణాకర్రావు ప్రతి విషయంలో అతని సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. దొరవారు, నేను చెప్పబోయేది ఆలకించగలరు. పల్లెలో కన్నా పట్టణాలలో జీవన వ్యయం అధికం. కూర్చొని తింటే కొండలు కూడా తరిగిపోవని ఏమీ మీరు ఎరగంది కాదు. అందుకని మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించడం మంచిదని నా అభిప్రాయం. ఆ మాట వినగానే ముఖం చిట్లించాడు జగన్నాథం. మేము జమీందారులమని మర్చిపోయారా? ఏమన్నారు? వ్యాపారం చేయడమా? మా స్థాయి ఏమిటో మీరెరగరా? చిత్తం. మిమ్మల్ని కించపరిచేంతటి సాహసం చేయగలనా? ఆ బరువు బాధ్యతలేవో నానెత్తిన వేసుకుంటాను. వ్యాపారం అంతా మీది, పెట్టుబడి మీది. కదలకుండా మీరు కూర్చోండి, వ్యవహారం అంతా నేను నడుపుతాను. సుగుణాకర్రావు అంగీకరించాడు. ముందుగా ఓ రైస్ మిల్లు, కట్టెల అడితి కొన్నారు. ధాన్యం సేకరించడం, మిల్లాడించడం, బియ్యం రవాణా చేయడం లాంటి పనులన్నీ జగన్నాథం శ్రద్ధగా చేస్తూ ఏడాది తిరిగేసరికల్లా పెట్టుబడి మీద 50% లాభాలను చూపించాడు. సుగుణాకర్రావు సంతృప్తి చెందాడు. జగన్నాథంపై మరింత నమ్మకం పెరిగింది. రాజేశ్వరి దేవిని ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లో చేర్చారు. జగన్నాథం ఎంత కష్టపడినా, జమీందార్ దగ్గర ఎంత పలుకుబడి సంపాదించినా తన పరిధిని దాటి వెళ్ళలేదు. కొడుకు ఆనందరావును ఇంటికి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్చాడు. దినదినాభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని చూసి సుగుణాకర్రావు ఉత్సాహపడిపోయి జగన్నాథం సలహాతో విస్తరణ కార్యక్రమాలు చేపట్టాడు. అదనంగా 5 రైసు మిల్లులు ప్రారంభించారు. అనతి కాలంలో విజయవాడ పట్టణంలో ఓ ప్రముఖుడిగా సుగుణాకర్రావు గుర్తింపు పొందాడు. ఆఫీస్ కొరకు ఓ భవనం కొనుగోలు చేశారు. కొత్త వారికి ఉద్యోగాలిచ్చారు. అలా చేరిన వారిలో సర్వేశ్వరరావు ఒకడు. బీకాం పాస్ అయి అసిస్టెంట్ అకౌంటెంట్గా జగన్నాథం దగ్గర పనిచేయసాగాడు. దేశానికి స్వాతంత్రం వచ్చింది. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. హైదరాబాద్ స్టేటు భారతదేశంలో విలీనమైంది. జగన్నాథం ఇంటా బయట ప్రాబల్యం పెరిగింది. హఠాత్తుగా సుగుణాకర్రావు దుఃఖసాగరంలో ముంచి గుండెపోటుతో అతని భార్య కనుమూసింది. కృంగిపోయాడు. తల్లి లేని కూతుర్ని ఏ విధంగా పెంచగలనని వాపోయాడు. జగన్నాథం ఓదార్పు మాటలతో క్రమంగా అతను కోలుకున్నాడు. అతని దృష్టంతా కూతురుపై సారించాడు. ఆమెపై అవ్యాజమైన ప్రేమానురాగాలు పెరిగాయి. ఆమె నోట మాట రావడం ఆలస్యం. ఆగ మేఘాల మీద ఏర్పాటు చేసేవాడు. పిల్లలు స్కూల్ ఫైనల్కి వచ్చారు. జగన్నాథం వ్యాపారాలన్నింటినీ చూసుకోవడం తలకు మించిన భారమవుతోందని తనకు సహాయకుడిగా సర్వేశ్వరరావుని నియమించాడు. కొన్ని బాధ్యతలు అతనికి అప్పగించాడు. సర్వేశ్వరరావు చాలా కొద్ది సమయంలో తన పనితనం చూపి జగన్నాథం అభిమానానికి పాత్రుడయ్యాడు. రాజేశ్వరీదేవి, ఆనందరావులు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. కాలేజీలో చదవాలనుందని తండ్రితో అన్నది. కూతురు ఇష్టానుసారం ఆమెను BA చదవడానికి అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ పూర్తవగానే కూతురు వివాహం తలపెట్టాడు. ఆడపిల్లలకి ఇప్పుడు చదివిన చదువు చాలని అతడి ఉద్దేశం. కూతురు మనసు బాధపడుతుందని కాలేజీ చదువులకు అంగీకరించాల్సి వచ్చింది. రాజేశ్వరీదేవి చక్కని సౌందర్య రాశి, అంతకు మించి అహంభావి. ఆమెను చూసి తండ్రి మురిసిపోయేవాడు. జగన్నాథానికి తన కొడుకును ఇంజనీర్గా చూడాలని మహా కోరిక. కానీ కొడుకు ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. తండ్రిని వ్యతిరేకించాడు. ఒక మంచి ఉపాధ్యాయుడిగా తాను పిల్లలకు పాఠాలు బోధించడం ఇష్టమని, అందుకు అనుగుణంగా చదువుతానని కాలేజీలో చేరాడు. ఏడాది క్రితం వ్యాపారంలో లాభాలలో వచ్చిన డబ్బుతో హైదరాబాద్ సమీపంలో ఉన్న బీబీ నగర్లో 200 ఎకరాల భూమిని చౌకగా అమ్మకానికి వస్తే సుగుణాకర్రావు చేత కొనిపించాడు జగన్నాథం. వ్యాపారాన్ని మరింత విస్తరిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అతడి సలహా మేరకు ఫ్యాక్టరీల నిర్మాణానికి పునాది వేయబడింది. ఫ్యాక్టరీల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి కొందరు నిపుణులను నియమించారు. ఆనందరావు విజయవాడ కాలేజీలో చేరాడు. కానీ అతనికి ఆ వాతావరణం నచ్చక వైజాగ్లో వాల్తేర్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. జగన్నాథం కొడుకు దూరంగా వెళ్ళి చదవడం ఇష్టం లేక వారించాడు. ఆనందరావు తన నిశ్చయాన్ని మార్చుకున్నటకు అంగీకరించలేదు. చివరికి చేసేదేమీ లేక కొడుకు పేర 2 లక్షలు బ్యాంకులో వేశాడు. ఆ డబ్బుతో చదువు సాగించమని చెప్పాడు. ఆనందరావు మకాం విజయవాడ నుంచి వాల్తేరుకు మారింది. కొడుకు దూరంగా వెళ్ళిపోవడంతో జగన్నాథం ఒంటరివాడయ్యాడు. రోజులో ఎక్కువ భాగం ఆఫీస్ పనులలో మునిగిపోయాడు. వంట పనికి, ఇంటి పనికి మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. సెలవుల్లో ఆనందరావు ఇంటికొచ్చాడు. తండ్రి అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలిచ్చాడు. అందుకు కారణం తండ్రి గురించిన నీలి వార్తలను వినడమే. అప్పటి వరకు తండ్రంటే ఎనలేని గౌరవం ఉండిన తండ్రితో అంటీ ముట్టనట్లు వ్యవహరించసాగాడు. దురదృష్టవశాత్తు తండ్రి పని మనిషితో ఉండగా చూడటం జరిగింది.
తల్లి లేని లోటు తెలియకుండా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా పోషించిన తండ్రి దిగజారుడుతనం కళ్ళారా చూశాడు. ఆ మర్నాడు తండ్రితో తెగతెంపులు చేసుకుని వైజాగ్ వెళ్ళిపోయాడు. మొదటి సంవత్సరం BA పాస్ అయింది రాజేశ్వరీదేవి. 2వ సంవత్సరం చదవసాగింది. ఆమె కంటే ఓ సంవత్సరం సీనియర్ విద్యార్థి మధుపై ఆమె దృష్టి పడింది. తొలిచూపులోనే అతనంటే ఇష్టం కలిగింది. కాలేజీ మొత్తానికి బ్యూటీ క్వీన్ అనిపించుకున్న రాజేశ్వరీదేవి మధు పట్ల ఆకర్షితురాలైంది. అతడి పరిచయం కొరకు ప్రయత్నాలు కొనసాగించింది. కాలేజీ అంతటికీ తెలివైన విద్యార్థిగా లెక్చరర్ల అభిమానం చూరగొన్నాడు. మధు స్వగ్రామం తెనాలి దగ్గర చిన్న పల్లెటూరు. కొద్దిపాటి పొలం తప్ప మరే ఆస్తి లేదు. కొడుకు పెద్ద చదువు చదవాలని, మంచి ఉద్యోగం దొరకాలని కొండంత ఆశతో విజయవాడలో ఉంచి చదివిస్తున్నారు. అమ్మా నాన్నల కళ నిజం చెయ్యాలని మధు ఎవరి జోలికి వెళ్లకుండా శ్రద్ధగా చదువుకుంటున్నాడు. రాజేశ్వరీదేవి తనను ఇష్టపడుతోందని అతనికి ఏమాత్రం తెలియదు. 2-3 సార్లు ఆమె పలకరించబోయింది. తనను కాదన్నట్లు అతను వెళ్ళిపోవడం రాజేశ్వరిలో పట్టుదల పెరిగింది. ఓ రోజు అతడి దారికి అడ్డంగా నిల్చున్నది. కనీస మర్యాద పాటించకపోవడం తగదని అంది. నీ స్నేహం కోరాను. ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. చనువుగా తిరగడంలో తప్పు లేదంది. మధు మాట్లాడకుండా నిల్చున్నాడు. ఆమె సహించలేకపోయింది. అతని తృణీకార ధోరణి. 24 గంటల సమయం ఇస్తున్నాను. నా స్నేహాన్ని నిరాకరించిన మరుక్షణం ఆత్మహత్య వార్త వింటావని హెచ్చరించి విసవిస వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మధు నిర్ఘాంతపోయాడు. ఆ రాత్రి అతను బాగా ఆలోచించి స్నేహం చేయడంలో తప్పేం లేదని నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు తనకు తాను వెళ్ళి రాజేశ్వరీదేవిని పలకరించాడు. ఆ రోజు నుంచి వారి మధ్య స్నేహం దినదిన ప్రవర్ధమానమైంది. అభిప్రాయాలు, ఆలోచనలు ఒకే తీరుగా ఉండటం చేత వారి మధ్య సాన్నిహిత్యం మరింతగా బలపడింది. చదువు పూర్తయిపోతే మధు కాలేజీ నుండి వెళ్ళిపోతాడు. అతను దూరం కాకూడదు. అతన్ని ఒప్పించి వివాహం చేసుకోవాలన్న స్థిర నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ మధు అందుకు అంగీకరించకపోతే ఏం చెయ్యాలి? ఆలోచించగా అతన్ని కట్టి పడవేయాలంటే ఒకే మార్గం ఉందనుకుంది. అనుకున్న వెంటనే ఏ కన్నెపిల్ల చేయని సాహసానికి ఒడిగట్టింది. ఓ ఆదివారం హఠాత్తుగా అతడి గదికి వెళ్ళింది. సరాసరి తన గదికి రావడం ఇబ్బందిగా అనిపించినా వారి మధ్య గల స్నేహం వలన అతను ఆమెను లోనికి ఆహ్వానించాడు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. రాజేశ్వరీదేవి ఆ ఆహ్లాద వాతావరణంలో తన వలపులను గుమ్మరించింది. వివసుణ్ణి చేసింది. ఆలోచన రహితుణ్ణి గావించింది. ఉద్రేకపరిచింది. తన కన్యత్వాన్ని సమర్పించింది. తన యుక్తి పారిందని సంతసించగా మధు తన తొందరపాటుకు చింతించాడు. అందుకు పరిష్కారం వివాహం ఒక్కటే అంది. అతడి చదువు పూర్తయిన మర్నాడు వివాహం చేసుకోవాలని ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది. వారి మధ్య ఉన్న తెర తొలగిపోయింది. కలిసి తిరగడం, సినిమాలకు వెళ్ళడం, కృష్ణ ఒడ్డున గంటల కొలది కాలక్షేపం చేసాగారు. వారి జంట విహారాలు ఆ నోట ఈ నోట సుగుణాకర్రావు చెవిన పడ్డాయి. జగన్నాథానికి వారి ప్రేమ వ్యవహారం తెలిసినా మిన్నకుండిపోయాడు. అతడి మనసులో ఒక కోరిక ఉండేది. ఏ నాటికైనా సుగుణాకర్రావుకు నచ్చచెప్పి ఆనందరావుని ఆ ఇంటికి అల్లుడిగా చెయ్యాలని. కానీ తనను కాదని వెళ్ళిపోయాడు కొడుకు. అందుచేత జగన్నాథం జోక్యం చేసుకోలేదు. సుగుణాకర్రావు కూతురు ఎవరో అనామకుడితో విచ్చలవిడిగా తిరగడం సహించలేకపోయాడు. హుషారుగా మెట్లు దిగి వెళ్ళిపోబోతున్న కూతుర్ని చూసి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని శాంతస్వరంతో అడిగాడు. కాలేజీకి అని చెప్పింది. ఆదివారం నాడు కాలేజీ ఉందని చెప్పడంతో అంతవరకు శాంతంగా ఉన్న సుగుణాకర్రావు కోపంతో నిలదీశాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసును. ఎవడు వాడు? వాడితో నీ తిరుగుళ్ళెందుకు? మన తాహతేంటి? ఓ దరిద్రుణ్ణి కులం తక్కువ వాడితో తిరగడం ఎంతమాత్రం సహించను నిష్కర్షగా అన్నాడు. రాజేశ్వరీదేవి లేసమాత్రం బెదర్లేదు. గిరుక్కున వెనక్కి తిరిగి తండ్రి ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, మీకంతా తెలిసి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? మేము ఇరువురం ప్రేమించుకున్నాం. మా వివాహానికి అంగీకరించండి. మన వంశమేమిటో తెలిసి మాట్లాడుతున్నావా? అవన్నీ నాకు తెలియవు. మధు నీడలో హాయిగా జీవించగలను. మీరు అంగీకరించని పక్షంలో ఇంటి నుంచి వెళ్ళిపోగలను. మీరు డబ్బుతో మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ కూతురు ఈ లోకంలో ఉండదు. చరచర మెట్లెక్కి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. సుగుణాకర్రావు నోట మాట లేక నిల్చుండిపోయాడు. ఒక్కగానొక్క కూతురు నిర్భయంగా తన ముఖాన చెప్పి వెళ్ళిపోవడం జీర్ణించుకోలేకపోయాడు. ఆ రోజంతా రాజేశ్వరీదేవి గదిలో ఉండిపోయింది. భోజనం వద్దన్నది. ఆమె మంకుతనం తెలిసిన సుగుణాకర్రావు కూతురు అన్నంత పని చేస్తుందని భయపడ్డాడు. ఓ మెట్టు దిగక తప్పలేదు. గదికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసింది. శోక దేవతలా నిల్చున్న ఆమెను చూసి మనసు ద్రవించింది. చూడమ్మా, నా ఆశలన్నీ నీ మీదున్నాయి. ఈ ఆస్తంతా కాపాడగలిగిన దక్షుడు ఈ ఇంటికి అల్లుడిగా రావాలనుంది.
అందుకు తగిన అర్హతలు కలవాడు అవసరం. నువ్వు కోరుకుంటున్న ఆ మధుతో వివాహం జరుగుతుంది. కానీ అతడిని ముందుగా నేను చూడాలి, విచారించాలి. తండ్రిగా అది నా కర్తవ్యం. రాజేశ్వరీదేవి ముఖం విప్పారింది. మీరతన్ని చూస్తే నా ఎన్నికలో లోపం లేదని గ్రహిస్తారు. రేపు ఉదయం అతనొస్తాడు. తండ్రి తలూపు వెళ్ళిపోతూ, భోజనం నేను చెయ్యలేదు, క్రిందికి రా అని మెట్లు దిగి హాల్లోకి వెళ్ళాడు. తండ్రి ఇంత త్వరగా తన కోరికను మన్నించినందుకు సంతోషపడిపోయింది. మనసు గాలిలో తేలిపోయింది. మర్నాడు మధు వచ్చాడు. అతన్ని చూడగానే కుర్రాడు బాగున్నాడు, బిడ్డకు ఈడు జోడు అనుకున్నాడు. కానీ మనసు మాత్రం కులం తక్కువ వాడన్న సత్యం ములులా పొడిచింది. అతన్ని కూర్చోమన్నాడు. చూడు బాబు, అమ్మాయి అంతా చెప్పింది. మీ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను. రాజేశ్వరీదేవి పెళ్ళై వెళ్ళిపోతే ఈ ఇంటి వెలుగు హరించినట్లే. అమ్మాయిని నా ప్రాణంతో పెంచాను. ఆమె లేకుండా ఈ ఇంట్లో ఒంటరిగా ఉండగలగడం దుస్సహం. అందుకే నా కోరిక ఏమంటే, నువ్వు ఈ ఇంటికి ఇల్లరికెపు అల్లుడివి కావాలి. రాజేశ్వరీదేవి తండ్రి ప్రతిపాదన సమంజసంగా తోచింది. తండ్రిని వదిలి తను మాత్రం ఉండజాలదు. మధు అభిప్రాయం కోసం అతని వంక చూసింది. క్షమించండి, మీ షరతుని ఎంతమాత్రం అంగీకారం కాదు నాకు. మీకు మీ అమ్మాయిపై ప్రేమ ఎలా ఉందో నాపై నా తల్లిదండ్రులకు అంత ఉంటుంది. నాపై ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. స్వార్థంతో వారి మనసుకు క్షోభ కలిగించను. మొహమాట పడకుండా మనసులో ఉన్నది చెప్పడం సుగుణాకర్రావుకు చెంపపెట్టులా తోచింది. అతడిలోని అహం ఊపికింది. తన మాట కాదంటాడా? ఆఫ్టర్ ఆల్ వీడెంత, వీడి బ్రతికెంత అనుకున్నాడు మనసులో. పైకి మాత్రం మధు, ఇంతగా ఆలోచించవలసిన పనేముంది? మీ అమ్మ నాన్నలు ఇదే ఇంట్లో ఉంటారు అన్నాడు. రాజేశ్వరీదేవి ఉత్సాహంగా, అవును మధు, అత్తయ్య మామయ్య మనతో పాటే ఉంటారు అంది. నిజమే, కానీ వాళ్ళు అంగీకరిస్తారని నాకు నమ్మకం లేదు. నువ్వన్నమాట నిజమే. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం ఉచితం. అందుచేత ఈ పూట నువ్వు మీ ఊరు వెళ్ళు. వాళ్లను వెంట తీసుకొనిరా. పెద్దవాళ్ళం, మేం కూర్చొని మాట్లాడుకుంటాం, నిర్ణయించుకుంటాం. సరేనా? మధు అందుకు అంగీకరిస్తూ, కోతుల సమయం కాబట్టి వాళ్ళు వెంటనే రాలేరు. రేపు సాయంత్రానికి పొలం పనులు పూర్తవుతాయి. ఈ రాత్రికి వెళ్ళి ఎల్లుండి ఉదయం అమ్మా నాన్నలతో వస్తాను. సుగుణాకర్రావు అంగీకారంగా తలూపాడు. మధు వెళ్ళిపోయాడు. రాజేశ్వరీదేవి పెళ్ళైపోయినట్లు సంబరపడిపోతూ తన గదిలోకి వెళ్ళింది. మధు ఊరెళ్ళి 2వ రోజు రాజేశ్వరీదేవిలో ఆతృత పెరగసాగింది. గది నుండి క్రిందికి తిరిగి గదిలోకి తిరుగుతోంది. సుగుణాకర్రావు ఆమెను పలకరించలేదు. ఆమె ఆదుర్దా పడుతూ ఉంటే మీసాల వెనక నవ్వుకున్నాడు. ఆమె హడావిడిగా మధు గదికి వెళ్ళింది. ఊరు నుంచి రాలేదని తెలిసి నిరాశగా తిరిగొచ్చింది. కూతురు పడుతున్న ఆరాటం, తపన చూసి సుగుణాకర్రావు సముదాయించాలని ప్రయత్నించాడు. ఆమె చీత్కారంగా విదిలించి గదిలోకి వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకుంది. 4వ రోజు పేపర్లోని వార్తను చదివిన రాజేశ్వరీదేవి కెవ్వునారచి వెనక్కి విరుచుకొని పడిపోయింది. తెనాలికి 50 మైళ్ళ దూరంలో ట్రాక్ పక్కన ఓ యువకుడి శరీరం పడి ఉందని, రైల్వే పోలీసులు ప్రమాదవశాత్తు ట్రైన్లోంచి పడిపోవడం వలన దుర్ఘటన జరిగి ఉండొచ్చని, తలకు బలంగా గాయం తగలడం వలన ప్రాణం పోయిందని, ఆ యువకుడి వివరాలు తెలియకపోవడంతో 3 రోజులు మార్చిరీలో బాడీని ఉంచారని, అతని కొరకు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశామని, కానీ ఎవరూ రాకపోవడంతో అనాథ ప్రేతంగా భావించి రైల్వే వారు దహనక్రియలు ఏర్పాటు చేశారని రాస్తూ అతని ఫోటో వేశారు. సుగుణాకర్రావు ఆ వార్త చదివాడు. కూతురు మూర్ఛపోవడంతో ఆందోళన పడుతూ ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు. పార్థు అంతవరకు చదివి డైరీ మూసి కళ్ళు మూసుకున్నాడు. రాజేశ్వరీదేవి నిలయం ముందు జీపు ఆపి సిఐ దిగాడు. అతన్ని చూసి గార్డు సెల్యూట్ కొట్టి గేటు తెరిచాడు. సిఐ టీవీగా లోపలికి వెళ్ళాడు. చుట్టూ కలే చూస్తూ ఆ ఇంటి సౌందర్యాన్ని చూసి అబ్బురపడిపోతూ భవనంలోకి అడుగుపెట్టాడు. హాల్లో సర్వేశ్వరరావు కూర్చునున్నాడు. రాజేశ్వరీదేవి వీల్చైర్లో కూర్చునుంది. వారి వదనాలు విచారంతో చిన్నబోయి ఉన్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సిఐ విష్ చేశాడు. సర్వేశ్వరరావు కూర్చోమని తలూపాడు. సిఐ గొంతు సవరించుకున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అన్నాడు వారి ముఖాలలోకి మార్చి మార్చి చూస్తూ. తిరిగి అతను అన్నాడు, మీ అబ్బాయి మోతాదుకు మించిన ఆల్కహాల్ సేవించడం వలన యాక్సిడెంట్ జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే మా ఎస్ఐని ఎంక్వైరీ చేయమని పంపాను. అతను ఆ పని మీదుగా వెళ్ళగా తెలిసిందేమిటంటే క్లబ్ 3 రోజుల వరకు తెరవబడదని బోర్డు వెళ్లాడుతోందట. అక్కడి నుంచి సరాసరి ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళాడు. ప్రెసిడెంట్ మాటల సారాంశం ఏమిటంటే, రమేష్ 3 స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు. రాత్రి 10 వరకు తాగుతూ కూర్చున్నాడు. క్లబ్ మూసే వేళైంది. అప్పటికే అతను బాగా తాగేస్తున్నాడు. కారులో వెళ్ళొద్దని, అక్కడే గెస్ట్ రూమ్లో రాత్రికి నిద్రపోమ్మని చెప్పి వెళ్ళాడు. స్నేహితుల్ని ఎంక్వైరీ చేసినా వారు ఏమీ చెప్పలేకపోయారు. సిఐ చెప్పడం ఆపాడు.
మీ ఎంక్వైరీ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు? అదుపు తప్పి కారు యాక్సిడెంట్కు గురి కాబడిందని మీరు ఉదయం చెప్పారు కదా, ఆ విషయానికే వస్తున్నాను. కారు వేగంగా నడపడం నిజమే, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వలన యాక్సిడెంట్కి కారణం తెలిసింది. సర్వేశ్వరరావు బ్రుకుటి ముడిపడింది. రాజేశ్వరీదేవి స్తబ్దంగా కూర్చొనుంది. అతను కారు ఎక్కినప్పుడు మరో వ్యక్తి కారులో ఉన్నాడు. హతుడు వేగంగా కారు నడుపుతున్నాడు. బ్రిడ్జి దగ్గరకు రాగానే ఆ వ్యక్తి వెనకపాటుగా పదునైన కత్తితో గొంతు కోశాడు. కంట్రోల్ తప్పి కారు బ్రిడ్జిపై నుండి నిలువుగా కింద పడింది. ఆయిల్ ట్యాంక్ పేలి కారుతో పాటు హతుడు కాలిపోయాడు. అంత వేగంగా అదుపు తప్పిన కారులోంచి హంతకుడు ఎలా బయటపడ్డాడు? ఆ వ్యక్తి హతుడు ఎరిగిన వాడై ఉండాలి. దారిలో అతను కారెక్కుంటాడు. హతుడి శారీరక పరిస్థితిని అవకాశంగా మలుచుకున్నాడా? ఏతావాతా తేలిందేమిటంటే ఈ హత్య పక్కా ప్లాన్ వేసి జరపబడింది. ఆ వ్యక్తి కొరకు ఎంక్వైరీ జరుగుతోంది. అనుమానితుల జాబితా తయారు చేయడం కష్టంగా ఉంది. ఎవరిని కదిలించినా హతుడి గురించి వ్యతిరేకంగా చెప్తున్నారు. వాళ్ళందరినీ అనుమానితులుగా భావించలేం. అయినా మా ప్రయత్నం కొనసాగుతుంది, సిఐ చెప్పడం ముగించాడు. సర్వేశ్వరరావు నిర్ఘాంతపోయాడు. రాజేశ్వరీదేవి భర్త వంక అనుమాన దృక్కులతో చూడసాగింది. సిఐ గారు, ఈ హత్యకు కారకులెవరో చూచాయగానైనా ఈ పాటికి తెలుసుండాలి. కారు పూర్తిగా తగలపడిపోవడం చేత హంతకుడి ఆనవాళ్లు లభించలేదు. క్లబ్బుకొచ్చే వారంతా నగరంలో పేరు మోసిన ధనవంతులు, పలుకుబడి కలవారు. వారిని ప్రశ్నించడం కొరివితో తలగొక్కున్నట్లవుతుంది. పోలీసులు క్లబ్లోకి రావడం ఇష్టం లేకనే సంతాపం పేరున క్లబ్ని 3 రోజులు మూసేసినట్లు ప్రెసిడెంట్ మాటల్లో ధ్వనించింది. హతుడి ప్రాణాలు తీసేంత పగ ఎవరికుంది? అది తెలియాలి. మా ఎస్పీ ఈ కేసును అన్ని కోణాలతో విచారించనున్నారు. సిఐ గారు, బయటి వ్యవహారాలు మాకు తెలియవు. దయచేసి మా అబ్బాయి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడని అందరూ భావించనివ్వండి. హత్య చేయబడ్డాడని పేపర్లో వార్త రాకుండా చూడండి. ఇది నా రిక్వెస్ట్. సిఐ పెదవి విరుస్తూ, నగరంలో ప్రముఖ వ్యక్తులు మీరు. పేపర్ వాళ్ళకి 1000 కళ్ళు. ఈ పాటికి ఈ విషయం తెలుసుకునే ఉంటారు. ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని ఎలా చెప్పగలను? ఇప్పటికే మా అబ్బాయి వల్ల మా పరువు పోయింది. హత్య గావించబడినాడని తెలిస్తే ఎలా ఉంటుందో నేను చెప్పలేను. తన మనసులోని భయాన్ని వెల్లడించాడు. ఈ కేసు మాకు జటిల సమస్యగా మారింది. రమేష్ సర్కిల్లోని వ్యక్తులలో ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించాలి. ఐఎమ్ సారీ, మీకు నేనే విధంగానూ సహాయం చేయలేకపోతున్నాను. సిఐ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. చచ్చి కూడా సాధిస్తున్నాడు. చాలా ఆపండి. మీ నోటి నుండి ఇంకొక మాట రావద్దు. వాడు బ్రతికి ఉన్నంతకాలం వాడిని తిట్టారు, తృప్తి పడలేదా? నిజం చెప్పనా? వాడి హత్యకి ఏర్పాటు చేసింది మీరే ఎందుకై ఉండకూడదు? సర్వేశ్వరరావు అదిరిపడ్డాడు. ఏమిటి, నేనా? రాజేశ్వరి, నన్ను అనుమానిస్తున్నావా? విసురుగా రాజేశ్వరీదేవి వీల్చైర్ తోసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. సరోజ రోజు రాత్రిళ్ళు సదాశివం ఇంట్లో రాధకు తోడుగా నిద్రపోతోంది. రమేష్ ప్రసక్తి వారి మధ్య రాలేదు. సదాశివం పేపర్లో వేసిన వార్తలు చదువుతూనే ఉన్నాడు. ఉదయం సరోజ నిద్రలేచి తన ఇంటికి వెళ్ళింది. క్రితం రోజు తల్లితో మాట్లాడింది. మర్నాడు ఇంటికి వస్తున్నానని గబగబా ఇల్లు శుభ్రం చేయసాగింది. యథాలాపంగా సోఫాలో ఉన్న తన సెల్ ఫోన్ వంక చూసింది. రాత్రి ఇక్కడే పెట్టి మర్చి వెళ్ళింది. చేతిలోకి తీసుకుని స్విచ్ ఆన్ చేసింది. సుమారు 6 మిస్డ్ కాల్స్ కనిపించాయి. కాస్త ఆశ్చర్యంగా ఎవరు చేసుంటారని ఫోన్ చేసింది. అవతలి వారు చెప్పిన వార్త వినగానే సరోజ నిలువునా వణికిపోయింది. ఒక్క ఉదుటున ఇల్లు దాటింది. శివ, శివ అంటూ పిలుస్తూ ఇంట్లోకొచ్చింది. సదాశివం కంగారుగా లేచి, ఏమైంది సరోజ అని అడిగాడు. విషయం చెప్పకుండా సరోజ అతన్ని వాటేసుకుని ఏడవసాగింది. రాధ హాల్లోకి వచ్చి నిలబడింది. విషయం ఏమిటో చెప్పు, ఏం జరిగింది? అమ్మ హాస్పిటల్లో ఉంది. షూటింగ్ చివరి సీన్లో అమ్మ మూర్చపోవాలట. ఆ సీను పూర్తయింది. డైరెక్టర్ ఓకే చేశారట. కానీ అమ్మ లేవలేదట. కంగారుగా ఆమె చుట్టూ చేరారట యూనిట్ వాళ్ళు. ఆమె నిజంగానే స్పృహ తప్పిపోయారని వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారట. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలని ప్రయత్నించారట. రింగ్ అవుతోంది కానీ ఫోన్ తీయలేదన్నారు. పాపిష్టిదాన్ని, రోజు నా వెంట ఫోన్ తెచ్చుకునేదాన్ని. రాత్రి ఇంట్లోనే మర్చొచ్చాను. అమ్మ ఆరోగ్య హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉందట. ఇంతవరకు స్పృహ రాలేదన్నారు. శివ, నాకు భయంగా ఉంది. అమ్మకు ఏం ప్రమాదం లేదుగా అంది బేలగా. సదాశివం ఆమెను ఓదార్చి, మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. రాధా, త్వరగా తయారవ్వు. సరోజ ఇంటికి తాళం వేసి రమ్మని పురమాయించాడు. ముగ్గురు ఆటోలో హాస్పిటల్కి చేరుకున్నారు. తిన్నగా ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వెళ్లారు. నర్సు వారిని చూసి, అరగంట క్రితం పేషెంటు స్పృహలోకి వచ్చారని డాక్టర్ గారు ఉన్నారు. వారు వెళ్ళిపోయాక మీరు చూడొచ్చని చెప్పడంతో వాళ్ల మనసులు తేలికపడ్డాయి.
డాక్టర్ వార్డు బయటకు వచ్చాడు. సదాశివం అతని వెంట నడుస్తూ రంగమణి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాడు. పేషెంట్ కడుపులో క్యాన్సర్ ముదిరిపోయిందని, మహా అయితే 4 రోజుల కంటే ఎక్కువ రోజులు బ్రతకదని చెప్పాడు. సదాశివం స్తంభీభూతుడయ్యాడు. సరోజకు తెలిస్తే ఆమె తట్టుకోగలదా అని ఆలోచిస్తూ అలాగే నిల్చుండిపోయాడు ఖిన్నవదనంతో. సరోజ తల్లిని చూసి బావురుమని ఏడ్చింది. రంగమణి శుష్కహాసం చేసింది. చంటి పిల్లవా నువ్వు? నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. అమ్మ రాధా, సరోజని తీసుకుని వెళ్ళు. పైకి ధైర్యస్తురాలిగా కనబడుతుంది కానీ లోపలంతా డొల్లా. ఓసారి సదాశివాన్ని రమ్మనమని చెప్పు. ఇరువురు బయటకొచ్చారు. సదాశివాన్ని చూసి డాక్టర్ గారు ఏమన్నారని ఏకకాలంలో ఇద్దరు అడిగారు. అబ్బే తగ్గిపోతుందని చెప్పారు. అత్తయ్య నిన్ను రమ్మంటోంది అంది రాధ. మీరిక్కడే కూర్చోండి, నేను వెళ్ళి చూసొస్తానని సదాశివం ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళాడు. రంగమణి అతన్ని చూసి లేవబోయింది. సదాశివం గబగబా వెళ్ళి ఆమెను పట్టుకుని లేవకండత్తయ్యా అన్నాడు. బాబు శివ, చెప్పేది జాగ్రత్తగా విను. అమ్మాయి ద్వారా తెలిసింది ఇల్లు అమ్మేశారని. నువ్వు సమర్థుడివి, సరోజు గురించి బెంగ ఏమాత్రం లేదు. వెంటనే మనమంతా మద్రాసు వెళ్ళిపోదాం. హాస్పిటల్లో ఉండలేను, అక్కడ మా తమ్ముడు అన్నీ చూసుకోగలడు. ఈ వారంలో మీ వివాహం జరగాలి. నేను కళ్ళారా చూసి ఆనందించాలి. రాధ గురించి బెంగపడుకు, అక్కడే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. అత్తయ్య మీరు నిశ్చింతగా ఉండండి, మీ ఇరువురి బాధ్యత నాది. బాబు, నా శరీరంలో ఉన్న రోగమేమిటో నాకు తెలుసు, ఎక్కువ కాలం జీవించనని కూడా తెలుసు. అందుకే చెప్తున్నాను, అమ్మాయి పెళ్లి జరిగితే నాకు నిశ్చింత. సామాన్లన్నీ ట్రక్కులో మా తమ్ముడి అడ్రస్కు పంపే ఏర్పాటు చేయగలవు. మనం ఈ రాత్రికే బయలుదేరి వెళ్దాం. అత్తయ్య, మీరు ఈ స్థితిలో అంత దూరం ప్రయాణం చేయలేరు. కొన్ని రోజులు డాక్టర్ల ఆధ్వర్యంలో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. శివ, ఇంకా ఎందుకయ్యా బ్రతుకు మీద ఆశ చూపిస్తావు? నేను ప్రయాణం చేయగలిగే స్థితిలోనే ఉన్నాను. నా ఆత్మబలం గొప్పది. నా మాట కాదనకుండా ఏర్పాట్లు చేయబాబు. సదాశివం ఆమె మాటను కాదనలేక డాక్టర్ను వెళ్ళి కలిశాడు. ఈ ఒక్కరోజు ఉంచండి అన్నాడు. సరోజ, నేను డాక్టర్ గారితో మాట్లాడాను. మీ అమ్మను రేపు ఉదయం తీసుకెళ్ళమని చెప్పారు. మీ అమ్మ కోరిక ఏమంటే వెంటనే మనమంతా చెన్నై వెళ్ళాలట. నువ్వు నాతోరా, చాలా పనుంది. రాధ ఇక్కడే అత్తయ్య దగ్గరుంటుంది. రాధకు చెప్పి సరోజ సదాశివంలో ఇంటికి వెళ్ళారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారిని కాంటాక్ట్ చేశారు. అరగంటలో మనుషులతో పాటు ట్రక్కులు వచ్చాయి. 3 గంటల్లో ప్యాక్ చేసిన సామాను ట్రక్లో ఎక్కించారు. సరోజ చేరాల్సిన చోటు వివరంగా వాళ్లకు రాసిచ్చింది. ఇంటికి తాళం వేసి సరాసరి ఎయిర్ ట్రావెలర్స్ దగ్గరికి వెళ్ళి మర్నాడు ఉదయం ఫ్లైట్ టికెట్లు తీసుకున్నారు. సరోజను వెంట తీసుకుని తిరిగి హాస్పిటల్కి వచ్చారు. రంగమణి అత్తయ్యకు ఏర్పాట్ల విషయం చెప్పాడు. ఆమె సంతృప్తి పడుతూ అతని చేయి తీసుకుని నిమిరింది. మర్నాడు ఉదయం ఆ నలుగురు ఎయిర్పోర్ట్కు కారులో వెళ్లారు. చెన్నై ఫ్లైటు వారిని తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది. పార్థు డైరీని చదవడం మొదలెట్టాడు. రాజేశ్వరీదేవి ప్రథమ చికిత్సానంతరం మేల్కుంది. మధును తలుచుకుని విలపించసాగింది. సర్వం కోల్పోయిన దానిలా కూర్చున్న కూతుర్ని చూసి సుగుణాకర్రావు దిగాలు పడి కూర్చున్నాడు. లేడీ డాక్టర్ అతన్ని పిలిచి అమ్మాయి గర్భవతిని 3వ నెల అని చెప్పిన మాట అసనిపాతంలా తాకింది. ఒక ఆటంకం తొలగిందని సంతోషిస్తుండగా ఈ ఉపద్రవం ఏమిటి అని ఆలోచనరహితుడై కూలబడిపోయాడు. మధు, మధు, నన్ను విడిచి వెళ్ళిపోయావెందుకు అంటూ పలవరిస్తూ కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కారుస్తుంటే ఓదార్చలేక సతమతమయ్యాడు. అమ్మా రాజేశ్వరి, జరిగిపోయిన దానికి విచారించితే నీ మధు తిరిగి రాడు. దురదృష్టవంతురాలివి. నా మాట వినమ్మా, గుండె దిటవుపరుచుకో. శీలం పోగొట్టుకున్న అపవాదు రాకుండా రహస్యంగా నీ గర్భం తొలగించుకో. తండ్రి హితవు చెప్పబోయాడు. మా ప్రేమ ఎంత పవిత్రమైందో నీకెలా తెలుస్తుంది నాన్న? ఆ ప్రేమమూర్తి విడిచి వెళ్ళినా అతని స్మృతి చిహ్నంగా ఈ శిశువును దాచుకుంటాను. అతడి రూపాన్ని నాశనం చెయ్యనివ్వను. లోకం హర్షించనీయకపోనివ్వండి, నేను లెక్క చెయ్యను. ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా అమ్మాయి వినకపోవడంతో గత్యంతరం లేక కూతుర్ని ఇంటికి తీసుకునొచ్చాడు. జగన్నాథం సలహా ఇచ్చాడు. అమ్మాయిని నెలలు నిండే వరకు విజయవాడకు దూరంగా తీసుకెళ్లమని. కాన్పు జరిగాక పుట్టిన శిశువును ఏం చెయ్యాలో ఉపాయం చెప్పారు. సుగుణాకర్రావు కూతురుతో పాటు వైజాగ్ వెళ్ళాడు. తిరిగి వచ్చే వరకు వ్యాపార బాధ్యతలు జగన్నాథానికి అప్పచెప్పాడు. 9 నెలలు నిండాయి. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె తన బాధను పళ్ల మధ్య బిగించింది. మధు జ్ఞాపకాలు పదిలపరుచుకోవాలని దృఢ నిశ్చయంగా ఉంది. ప్రసవం కష్టమవ్వడంతో ఆపరేషన్ చేశారు. మగపిల్లవాడు. మగతగా కళ్ళు మూసుకుంది. అదే అదనుగా ఆ శిశువును జగన్నాథానికి అందించాడు. రాజేశ్వరి కనులు తెరిచి శిశువు కానరాక గోలపెట్టింది. తండ్రిని దూషించింది. కూతురు ఆవేశం తగ్గే వరకు ఆగి సుగుణాకర్రావు గద్గద స్వరంతో,
అమ్మా, ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీ కొడుకు సురక్షితంగా ఉన్నాడు. వివాహం కాకుండా కొడుకును కన్నదని లోకం వేలెత్తి చూపడం భరించలేను. తగిన సమయంలో నీ కొడుకును భద్రంగా నీకు అప్పగించగలనని మాటిస్తున్నాను. రాజేశ్వరీదేవి మిన్నకుండిపోయింది. 3వ రోజు నర్సు ఆమెను నడిపించాలని ప్రయత్నించింది. రాజేశ్వరి కాళ్లల్లో కదలిక లేకపోవడంతో నర్సు వేగంగా వెళ్ళి డాక్టర్ను కలిసింది. డాక్టర్ కంగారు పడిపోయాడు. చలనరహితంగా ఉన్న ఆమె కాళ్లను పరిశీలించాడు. పేరు మోసిన డాక్టర్లొచ్చారు. వారు పరీక్షలు జరిపి పెదవి విరిచారు. సుగుణాకర్రావు తలపై పిడుగు పడినట్లయింది. కష్టాలన్నీ ఒకదాని వెంట ఒకటెందుకొస్తున్నాయని వాపోయాడు. డబ్బు ఎంతైనా పర్వాలేదు, కూతుర్ను బాగుచేయమని బ్రతిమాలాడు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయని, అనస్థీషియా దుష్ప్రభావం వలన కాళ్లల్లో కదలిక ఉండదని, మందులు వాడితే క్రమేణా కాళ్లల్లో చలనం రావచ్చని చెప్పాడు. ఆమెను 3 నెలలు హాస్పిటల్లోనే ఉంచిన పరిస్థితిలో మార్పు రాకపోవడంతో నిస్పృహ చెంది ఇంటికి తీసుకొచ్చారు. వీల్చైర్లో కూర్చున్న కూతుర్ని చూసి ఏడ్చాడు. ఈ దుస్థితికి కారణం తాను కావించిన అపరాధం. మనుషులను నియమించి మధుని మట్టుబెట్టించాడు. ఆ పాపం శాపంలా ఈనాడు పరిణమించింది. రాజేశ్వరీదేవి గదిలో కిటికీ ముందు వీల్చైర్లో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఆమెకు సపర్యలు చేయడానికి పొద్దునొకరు, సాయంత్రం వేళల్లో ఒకరు ఇంటికి నర్సులు వస్తారు. ఎవరు పలకరించినా పలకదు, గొంతు మూగబోయిందాన్లా. హైదరాబాద్లో ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తయింది. యంత్రాలను బిగించారు. ఉత్పత్తి ప్రారంభించాల్సింది. సుగుణాకర్రావులో మునుపటి ఉత్సాహం లేదు. కళ్ల ముందు కూతురు వీల్చైర్లో కాలం గడపడం సహించలేకపోతున్నాడు. ఆమె ఆరోగ్యం కోసం మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజలు లేవు. జగన్నాథం అంతకంతకు పెరిగిన పనిభారంతో సతమతమవుతున్నాడు. అత్యవసర సంతకాలు తీసుకోవడం, ఫైళ్లు తీసుకెళ్లి వాటి గురించి వివరించడం లాంటి ముఖ్యమైన పనులు సర్వేశ్వరరావుకు కేటాయించబడ్డాయి. ఆ సందర్భం పురస్కరించుకుని సుగుణాకర్రావు ఇంటికి తరచూ రావడం జరిగేది. రాజేశ్వరీదేవిని అతను చూడటం జరిగింది. ఆమె వదనంలో కానవచ్చే నైరాస్యాన్ని, కళ్లల్లో ప్రతిఫలించే నిరాసక్తను చూసి జాలిపడ్డాడు. ఓ రోజు సంతకాలు తీసుకోవాల్సిన ఫైళ్లతో పాటు 2 పుస్తకాలు తెచ్చాడు. అప్పుడు సుగుణాకర్రావు కూతురు గదిలో కూర్చుని సంభాషిస్తుండగా సర్వేశ్వరరావును చూసి లోపలికి రమ్మన్నాడు. అతను సంతకాలు పెట్టాడు ఫైళ్లపై. ఈలోగా సర్వేశ్వరరావు ఆమె వంక తిరిగి, మేడం, మీరు మరోలా భావించవద్దు. అలా ఊరికే కుర్చీలో కూర్చొని ఉండటం మానసికంగా మరింత కృంగిపోతారు. ఈ 2 పుస్తకాలు చదవండి. నిరంతరం మీ అంగవైకల్యం గురించిన ఆలోచనల వలన జీవితం నిస్సారంగా తోచవచ్చు. మీ మనసును పుస్తకాలు చదవడంలో లగ్నం చేయండి. కొంత ఊరట దొరుకుతుంది. రాజేశ్వరీదేవి ఆ పుస్తకాలను మౌనంగా అందుకుంది. సుగుణాకర్రావు మొదట తెల్లబోయినా సర్వేశ్వరరావుపై కోపగించుకోలేదు. కూతుర్లో మార్పు వస్తే చాలనుకున్నాడు. 2 రోజుల తర్వాత మరికొన్ని పుస్తకాలు తీసుకునొచ్చాడు. చదివిన పుస్తకాలు తిరిగిచ్చివేస్తూ థ్యాంక్స్ అంది చిన్నగా. సర్వేశ్వరరావు తల వంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. క్రమంగా పుస్తక పఠనంలో నిమగ్నం కాసాగింది. ఆమె ఆలోచనలలో మార్పు రాసాగింది. వీల్చైర్పై ఇల్లంతా కలియతిరగసాగింది. సుగుణాకర్రావు గమనించసాగాడు. సర్వేశ్వరరావుతో పుస్తకాల గురించి, అందులోని విషయాలపై చర్చించడం, పనివాళ్లను పిలిచి ఇంటి పనులను గురించి ఆరా తీయడం, ఆదేశించడం అతడికి సంతోషాన్ని కలగజేసింది. సర్వేశ్వరరావుపై సదభిప్రాయం కలిగింది. కూతుర్లో మార్పు ఆనందం కలిగించినా ఆమె భవిష్యత్తు ఏమిటనే చింత వదల్లేదతడిని. రాజేశ్వరీదేవి తన కొడుకును ఇంటికి తీసుకుని రమ్మని పోరసాగింది. తండ్రికేటు దిక్కుతోచలేదు. పిల్లవాడి ఇంటికొస్తే ఎవరని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? తీవ్రంగా ఆలోచించాడు. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే, రాజేశ్వరీదేవి వివాహం జరపడం. మర్నాడు ఆమె గదిలోకి వెళ్ళాడు. ఆమె పక్కన కూర్చున్నాడు. తల్లి, నేనెందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు. కోపం, ఆవేశం తెచ్చుకోకుండా నిదానంగా ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించు. పిల్లవాడిని ఇప్పుడే ఇంటికి తీసుకుని రావడం అంత మంచిది కాదు. ముందుగా నువ్వు వివాహానికి అంగీకరించు. రాజేశ్వరీదేవి చివ్వాలన తలెత్తి తండ్రి వంక తీక్షణంగా చూసింది. పిల్లవాడికి పెళ్లికి సంబంధం ఏమిటి? నేను వివాహం చేసుకోను. నా శరీరం, నా మనసు మధుకు అంకితం చేశాను. ఇక ముందు ఎన్నడూ నా వివాహ ప్రసక్తి తీసుకుని రావద్దు. ముందే చెప్పాను, ఆవేశపడకుండా ఆలోచించమని. కుర్రవాడు ఇంటికొస్తాడు. వాడిని బళ్ళో వేసి చదివించవా? స్కూల్లో తండ్రి పేరు ఏమని చెబుతావు? ఒకరు మనపై వేలెత్తి చూపే అవకాశాన్ని ఎందుకు కల్పించాలి? అంతేకాదు, భర్త అనేవాడు ఒకడుంటే నీకు అండగా ఉంటాడు. ఈ వ్యాపారాలన్నింటినీ నువ్వు ఒంటరిగా చూడగలవా? ఎల్లకాలం నేను జీవించి ఉండను కదా. ఆలోచించు. పరిష్కారం నీకు వదిలిపెడుతున్నాను.
సుగుణాకర్రావు వెళ్ళిపోయాడు. రాజేశ్వరీదేవి దీర్ఘాలోచనలో పడింది. మర్నాడు తండ్రిని సమీపించి, నాన్న, ఈ అవిటిదాన్ని ఎవరు వివాహం చేసుకుంటారు? తండ్రి ముఖం విప్పారింది. ఆ విషయం నాకొదిలై, నువ్వు అంగీకరించావు, అదే చాలు అన్నాడు. జగన్నాథానికి కబురెట్టాడు. తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోమన్నాడు. ఏనాడు లేనిది వింతగా ప్రవర్తిస్తున్న అతడి వంక ఆశ్చర్యంగా చూశాడు. జగన్నాథం, తరతరాల నుంచి మీ కుటుంబం వారు విశ్వాసంగా మెలుగుతూ వచ్చారు. మా సమస్యల్ని మీవిగా భావించారు, సహాయపడినారు. ఇప్పుడు మీ సలహా సహకారాలు కావాలి. దొరవారు, మీరు ఆజ్ఞాపించండి. ఎంత కష్టమైన పనైనా నా శక్తి మేర చెయ్యగలను. సుగుణాకర్రావు కూతురు వివాహ ప్రస్తావన తీసుకొచ్చాడు. అది విని జగన్నాథం తెల్లబోయాడు. ఈ సమస్యని ఎలా తీర్చగలడు? కాదని చెబితే కోపగించుకుంటాడు. తెలివిగా ఏదో ఒక సమాధానం చెప్పి బయటపడాలి. దొరవారు, అమ్మాయి గురించి మీ దిగుల్ని అర్థం చేసుకోగలను. చలాకీగా తిరుగుతున్న అమ్మాయికి ఇలాంటి దురవస్థ కలిగినందుకు బాధగానే ఉంది. కానీ చూస్తూ చూస్తూ అంగవైకల్యం కలిగి సంసారానికి పనికిరాని అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఎవరు అంగీకరిస్తారు? నేను ఇలా అన్నానని కోపగించుకోకండి. వాస్తవాన్ని మనవి చేశాను. అందుకేగా నిన్ను పిలిపించింది. ప్రయత్నిస్తే అలాంటి నమ్మకమైన కుర్రాడు దొరకవచ్చు. కనీసం మన ఆస్తి చూసైనా ఒప్పుకోడంటావా? ఓరి నా పిచ్చి దొర, డబ్బు అన్నింటికీ పరిష్కారం అనుకుంటున్నాడు. ఇది జీవితానికి సంబంధించిన విషయమని గ్రహించడం లేదు మనసులో అనుకున్నాడు జగన్నాథం. దొరవారు, మీరు చెబుతున్నంత సులభం కాదు. ఒకవేళ వచ్చినా ఆ తర్వాత అమ్మాయిని మోసం చేస్తే అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సుగుణాకర్రావు సాలోచనగా అతను చెప్పిన మాటల్లోని సాధ్యాసాధ్యాలను ఆలోచించాడు. ఆ కుర్రవాడు సర్వేశ్వరరావు అయితే ఎలా ఉంటుంది? జగన్నాథరావు పిడుగుపడినట్లు ఉలిక్కిపడ్డాడు. దొరవారు, అతనెలా ఒప్పుకుంటాడు? అతను వివాహితుడు, ఒక కొడుకు కూడా ఉన్నాడు. నాకు తెలుసు. అతని అమ్మాయిని బాగా అర్థం చేసుకున్నాడు. ఆమె పట్ల సానుభూతి ఉంది. అమ్మాయి ప్రేమ విషయం అతనికి తెలియదు. జగన్నాథం లోలోన ఈర్ష్యపడ్డాడు. పైకి మాత్రం దొరవారు అన్నీ ఆలోచించారు. మీ నిర్ణయం శిరోధార్యం. సర్వేశ్వరరావుతో మాట్లాడి అతని అభిప్రాయం తెలపగలను. అలా కాదు, అంగీకరింప చెయ్యాలి. అతని భార్య కొడుకు ఉన్నారు కనుక వారికి 5 లక్షలు ఇద్దాం. ఈ రోజుల్లో అది పెద్ద మొత్తం. వారి జీవనానికి సరిపోతుంది. ఈ ఇంటికి అల్లుడైతే నా వ్యాపారాలన్నింటికీ అధికారవుతాడు. అంతేకాక ఈ ఆస్తిలో భాగస్వామి కాగలడు. కాలం కలిసొస్తే సిరి తానంతట తానొస్తుంది. ఆ మాట నిజం. సర్వేశ్వరరావుకు పట్టబోయే అదృష్టానికి జగన్నాథం వేపాకు నమిలినట్లుగా ఫీల్ అయ్యాడు. జగన్నాథం ఆఫీస్కి వెళ్ళాడు. సర్వేశ్వరరావును పిలిచి దొరవారి మనోగతాన్ని వివరించాడు. విని నిర్ఘాంతపోయాడు. ఆలోచించుకో అబ్బాయి, పెద్దల మనసులు ఎలాంటివో నీకు తెలుసు. నువ్వు ఒప్పుకుంటే అందలం ఎక్కుతావు, నిరాకరిస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. సర్వేశ్వరరావు ఎటూ ఆలోచించుకోలేకపోయాడు. కటిక దరిద్రంలో పుట్టి పెరిగాడు. ఈ ఉద్యోగం రాకమునుపు అర్ధాకలితో రోజులు గడిపాడు. ఒకానొక సమయంలో ప్రస్తుతం తన భార్యగా ఉన్న అమ్మాయి విషయంలో తొందరపడ్డాడు. వెంటబడి వచ్చింది. కొడుకును కన్నది. మనస్ఫూర్తిగా ఆమెను భార్యగా స్వీకరించాడు. ఒకవేళ ఈ వివాహానికి అంగీకరిస్తే భార్యకు ద్రోహం చేసినట్లవుతుంది. దరిద్రం ఎలా ఉంటుందో అనుభవించాడు. ఎంత సంపాదన పెరిగినా జీవితం పై స్థాయికి పెరగదు. రాబోయే అవకాశాన్ని వదులుకోకూడదు. సార్, మీరు అనుమతిస్తే వారితో మాట్లాడొస్తాను. జగన్నాథం అంగీకారంగా తలూపాడు. సర్వేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు. సుగుణాకర్రావు హాల్లో ఎదురుపడ్డాడు. రా, ఇలా వచ్చి కూర్చోమని ఆహ్వానించాడు. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. సందేహించకుండా చెప్పు. కట్టుకున్న భార్యను కొడుకును వదిలి రావడం వారికి ద్రోహం చేసిన వాడినవుతాను. అలా చేస్తే జీవితాంతం ఆ తప్పు నన్ను వెంటాడుతుంది. అవును, నేను ఒప్పుకుంటున్నాను. వారికి జీవన భృతి కింద 5 లక్షలు ఇస్తానని జగన్నాథంతో చెప్పాను. సర్వేశ్వరరావు ఏదో చెప్పబోయాడు. నన్ను పూర్తిగా చెప్పనివ్వు. నువ్వు ఓ భర్తగా నీ అభిప్రాయం చెప్పావు. ఓ తండ్రిగా నా స్థానంలో నిల్చొని ఆలోచించు. నాది స్వార్థమే. అమ్మాయి జీవితం మోడువారిపోయిన వృక్షంలా గడిచిపోవడం నాకు దుర్భరంగా ఉంది. నాకా వయసు పెరుగుతోంది. ఈ ఆస్తి, ఈ వ్యాపారాలు ఏం కావాలి? ఇదంతా ఎవరి కోసం? అమ్మాయి పరిస్థితిని ఆకళింపు చేసుకున్నావు. ఆమెలో కాస్త మార్పు కలిగిందంటే కారకుడివి నువ్వే. ఈ వ్యాపారాల సంగతులు కూడా గ్రహించి ఉన్నావు. నీ పనితీరు బాగుందని జగన్నాథం ఎన్నోసార్లు నాతో అన్నాడు. అన్ని రకాలుగా నువ్వు అమ్మాయికి తగినవాడివని తోచింది. నీ పెళ్ళైనట్లు అమ్మాయికి తెలియకూడదు. సర్వేశ్వరరావు మాట్లాడడానికి మాటలు మిగల్లేదు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సుగుణాకర్రావు తలభారం దిగినట్లయింది. అమ్మాయికి వార్త చెవిన వేశాడు. రాజేశ్వరీదేవి విస్తుపోయింది. తన దగ్గర ఏం మిగిలిందని ఆశించి పెళ్లికి అంగీకరించాడు. అదే మాట తండ్రితో అంటే ఆయన చిన్నగా నవ్వి, ఆ విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం మానేయ్ అన్నాడు.
ఓ మంచి రోజున తిరుపతిలో రాజేశ్వరీదేవి సర్వేశ్వరరావుల వివాహం జరిగింది. అల్లుడి హోదాలో ఆ భవనంలోకి ప్రవేశించాడు. సుగుణాకర్రావు కూతురు సమస్య తీరినందుకు ఆనందించాడు. జగన్నాథాన్ని చాటుగా పిలిచి హెచ్చరించాడు. పొరపాటునైనా అమ్మాయి గత జీవితం అల్లుడికి, ఇంతకుముందు అల్లుడికి పెళ్ళైన సంగతి అమ్మాయికి తెలియకూడదని హెచ్చరించాడు. 5 లక్షల రూపాయలిచ్చి అతని భార్యకు అందజేయమని చెప్పాడు. జగన్నాథం సరేనంటూ డబ్బు తీసుకుని వెళ్ళాడు. అదే సమయంలో హైదరాబాద్లోని ఫ్యాక్టరీలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని, వెంటనే బయలుదేరమని కబురందింది. జగన్నాథం సలహా మేరకు విజయవాడలోని వ్యాపారాలను, భవనాలను అమ్మకానికి పెట్టారు. వీలైనంత త్వరలో మకాం మార్చడం వలన అక్కడి ఫ్యాక్టరీలను స్వయంగా పర్యవేక్షించవచ్చని సుగుణాకర్రావు తలంచాడు. ఫ్యాక్టరీలతో పాటుగా సుగుణాకర్రావు కుటుంబం కొరకు 1000 గజాల స్థలంలో అధునాతన భవనం నిర్మించబడింది. అలాగే జగన్నాథం కొరకు వేరుగా ఓ ఇల్లు కూడా తయారైంది. విజయవాడలో వ్యవహారాలు ఒక కొలిక్కొచ్చేసరికి 3 నెలలు పట్టింది. గృహప్రవేశం జరిపి ఇంట్లోకి ప్రవేశించారు. జగన్నాథం ఒంటరిగా తనకు కేటాయించిన ఇంటిలోకి వచ్చి చేరాడు. ఫ్యాక్టరీల సెంట్రల్ ఆఫీస్ కొరకు 6 అంతస్తుల భవనం కట్టారు. రాజేశ్వరీదేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని నామకరణం గావించారు. విజయవాడ ఆఫీస్లో నమ్మకస్తులైన వారికి హైదరాబాద్లో ఉద్యోగాలు కల్పించారు. మిగిలిన వారికి కాంపెన్సేషన్ చెల్లించారు. అల్లుడిని కొత్తగా వెలిసిన ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగాను, రాజేశ్వరీదేవిని చైర్మన్గాను నియమించి సుగుణాకర్రావు వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఉత్పత్తి ప్రారంభమైంది. ఫ్యాక్టరీలలో 2 ఏళ్లలో అనుకున్న విధంగా సత్ఫలితాలొచ్చాయి. ఇకనైనా కొడుకుని ఇంటికి తీసుకురమ్మని తండ్రిని కోరింది. సుగుణాకర్రావు అల్లుడు అభ్యంతరం చెప్పకుండా తెలివిగా ఉపాయం ఆలోచించి సరాసరి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ వైపు ఏనాడు రాని మామగారు హఠాత్తుగా రావడం కించిత్ ఆశ్చర్యం కలిగించింది. సర్వేశ్వరరావు, నీ బాధ్యతల్ని నేను ఊహించిన దానికంటే మించి కృషి చేసి ఈ ఆఫీస్కు ఒక గుర్తింపును తేగలిగావు. పెద్దవాడిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. కానీ మరో బాధ్యతను నువ్వు విస్మరించావు. మామగారు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాక మిన్నకుండిపోయాడు. నువ్వు వ్యాపార గొడవల్లో పడి ఇంట్లో వారి సంగతి మర్చిపోయావు. రాజేశ్వరీదేవిని గమనించావా? తొలి రోజుల్లో మాదిరిగా ఏకాంతంగా విచారంగా కూర్చుంటోంది. భోజనం సరిగ్గా తినదు. ఆమెకు ఒక వ్యాపకం అంటూ ఏర్పడాలి. చెప్పండి మామగారు, నేనేం చేయాలో చెబితే ఆ విధంగా నడుచుకుంటాను. నీ అంగీకారం కావాలి. అనాథాశ్రమం నుండి ఒక మంచి కుర్రాడిని తెచ్చుకుందాం. వాడి బాగోగులు చూడటం రాజేశ్వరి వంతు. అలా ఆ కుర్రవాడి పాలనలో మునిగిపోయి తిరిగి మామూలు మనిషి కాగలదు. మామగారు చెప్పిన దానిలో ఔచిత్యం ఏమీ కనిపించలేదు. నాకెలాంటి అభ్యంతరం లేదు. రాజేశ్వరి సంతోషంగా ఉండటం మనకు కావాల్సింది. దత్తత స్వీకారంతో పాటు రమేష్ అని నామకరణం చేయడం జరిగిపోయింది. 5 ఏళ్ల నిరీక్షణ అనంతరం తన ప్రేమికుడి జ్ఞాపకం చిహ్నంగా తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకు చేరడంతో రాజేశ్వరి అమితానంద పడిపోయింది. ఆ ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంది. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. సుగుణాకర్రావు గుండె నొప్పితో హాస్పిటల్లో చేర్చారు. బైపాస్ సర్జరీ చేశారు. 1 నెల రోజుల తర్వాత ఇంటికొచ్చాడు. మునుపటిలా కాకుండా గదిలో ఉండి విశ్రాంతి తీసుకోసాగాడు. రాజేశ్వరీదేవిలో కొత్త భయం పట్టుకుంది. తండ్రి అనారోగ్యం బారిన పడటంతో తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించసాగింది. తండ్రి చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుందోనని సందేహం. తండ్రి వెన్నుదన్నులతో సాఫీగా నడిచింది ఇన్నాళ్ళు. ఎప్పటికైనా సర్వేశ్వరరావుకు దత్తత పుత్రుడు రమేష్ ఆమె స్వంత కొడుకొని రహస్యం తెలియక మానదు. తెలిస్తే ఊరుకోగలడా? ఆస్తి చేజారిపోతుందని పిల్లవాడికి ఏదైనా హాని తలపెట్టక మానడు. అలా జరిగితే వీల్చైర్కే పరిమితమైన తానేం చేయగలదు? తనను పీడిస్తున్న భయాన్ని తండ్రి ముందు వెళ్ళబోసుకుంది. సుగుణాకర్రావు ఆమె మాటల్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. అల్లుడు అలాంటివాడు కాదని, అహర్నిశలు ఆ ఇంటి కోసం కష్టపడుతున్నాడని అన్నాడు. సంసారానికి పనికిరాని నన్ను ఏ ప్రత్యుపకారం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అంటే అతనికి ఆస్తిపై మోజు కలిగి వచ్చాడు. అందుకు కాకపోతే కట్టుకున్న భార్యను కొడుకును వదిలేస్తాడా? చెప్పండి నాన్న. అలా నిర్దయగా వారిని వదిలిపెట్టిన వాడు రేపు రమేష్కు హాని తలపెట్టడని నమ్మకమేమిటి? సుగుణాకర్రావు తెల్లబోయాడు. అతను వివాహితుడన్న రహస్యం ఎలా తెలుసుంటుంది? ఆ విషయం గురించి ఆలోచించకండి. మా వివాహమైన 1 నెల రోజులకే మీరు దాచిపెట్టిన రహస్యం తెలిసిపోయింది. ఎలా అని ఆలోచిస్తూ కూర్చోకండి. అతని భార్య కొడుకుని తీసుకుని మన ఇంటికి వస్తే గూర్ఖా లోనికి రానివ్వలేదు. కిటికీలోంచి నేను చూడటం జరిగింది. పని మనిషిని పిలిచి విషయం ఏమిటో తెలుసుకొని రమ్మని చెప్పాను. కానీ వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు. బాబుగారి భార్యనంటూ వచ్చిందటమ్మా అని మాత్రమే పని మనిషి చెప్పగలిగింది. అప్పుడే అర్థమైంది నాకంతా. కానీ రాజేశ్వరి
అతను ఏనాడు నీ మనసుకు కష్టం కలిగించలేదు. రమేష్ తండ్రిగా అన్నాడు. కావచ్చును, కానీ ఈ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. హోదా, పలుకుబడి అనుభవిస్తున్నాడు. ఏమోనమ్మా, నీవి బట్టి భయాలనిపిస్తోంది. డబ్బుంది కదా అని అతను దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. బీదరికంలోని కష్టాన్ని చూసి సుఖం కోరుకున్నాడు. అది ఎవరైనా చేస్తారు. అది తప్పంటావా? మీరెన్నైనా చెప్పండి. నా కొడుకు క్షేమం నాకు ముఖ్యం. అలాగేనమ్మా, నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. మన కంపెనీ లాయర్ కాకుండా సిటీలో మంచి లీడింగ్ లాయర్ని పిలిచి సంప్రదిస్తాను. నీకు నీ కొడుకు రమేష్కు అన్యాయం జరగకుండా చూస్తాను. నాన్న, మీకు అతని పట్ల మంచి గురి ఉండవచ్చును, కాదనను. అతన్ని ఏనాడు భర్తగా స్వీకరించలేదు. కేవలం నా కొడుకు క్షేమం కోసం ఆలోచించాను, అంతే. రాజేశ్వరి గదిలోంచి నిష్క్రమించింది. సుగుణాకర్రావు కూతురు వెళ్తున్న వంక చూస్తూ ఉండిపోయాడు. స్త్రీ ఎంత ప్రేమించగలదో అంతగా ద్వేషించగలదు కూడా అనుకుంటూ నిట్టూర్పు వదిలాడు. లాయర్తో సుదీర్ఘ చర్చల అనంతరం తిరుగులేని వీలునామా తయారు చేయబడింది. ఆ వీలునామా ప్రకారం ఆస్తినంతటిని చరాస్తులు, స్థిరాస్తులు, ఫ్యాక్టరీలతో సహా 2 భాగాలుగా చేయబడింది. ఒక భాగం రాజేశ్వరి పేరుతోనూ మరో సగభాగం కొడుకు రమేష్ పేరుతో విభజించబడింది. అందులో ముఖ్యమైన క్లాజ్గా రాజేశ్వరి జీవించి ఉండగా కొడుకు రమేష్ మరణం సహజంగా సంభవిస్తే అతనికి చెందిన ఆస్తికి తిరిగి రాజేశ్వరీదేవి హక్కుదారిణి అవుతుంది. భర్త సర్వేశ్వరరావుకు ఆస్తిలో భాగం కింద 200 కోట్లు మాత్రమే చెందుతాయి. ఒకవేళ రమేష్ మరణం పై విధంగా చెప్పబడినట్లు కాకుండా మరే విధంగానో సంభవించితే భర్త సర్వేశ్వరరావుకు 200 కోట్లు ఇవ్వబడవు. రాజేశ్వరీదేవికి సర్వ హక్కులు చెందుతాయి. ఆమె ఆస్తినంతటికీ తను ఇచ్చాను రీతిగా వినియోగించవచ్చును. రాజేశ్వరీదేవి వీలునామా చదివి తండ్రి వంక సాభిప్రాయంగా చూసింది. వీలునామా రిజిస్టర్ చేయబడింది. రహస్యంగా లాయర్ గారి దగ్గర భద్రపరచబడింది. సుగుణాకర్రావు మనసులో కొంత బాధ లేకపోలేదు. వీలునామా విషయంలో అల్లుడికి అన్యాయం జరిగిందనిపించింది. ఇటు కూతురు అటు అల్లుడు కూతురు ఇష్టాన్ని వ్యతిరేకించలేకపోయారు. ఆ మర్నాడు రాజేశ్వరీదేవిని చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ సర్వేశ్వరరావుని చైర్మన్గా నియమించినట్లు ఉత్తర్వులు జారీ అయినాయి. తండ్రి చేసిన పనికి కిన్నురాలైంది. నిలదీసింది అతన్ని. చూడమ్మాయ్, నేనేం చేసినా నీ బాగు కొరకే అన్న సంగతి మరువవద్దు. ఎంతో ఆలోచించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నాను. చైర్మన్గా అతని బాధ్యతలు పెరుగుతాయి. కాలమంతా ఆ బాధ్యతల్ని నిర్వర్తించడంలో గడిచిపోతుంది. ఏ విధమైన ఆలోచనలకి తావుండదు. తండ్రి మాటలు నిజమనిపించినా కొంత అసంతృప్తి ఆమె మనసులో ఉండిపోయింది. తనతో సంప్రదించకుండా, కనీసం మాట వరుసకైనా చెప్పకుండా సుగుణాకర్రావు మార్పులు చేయడం జగన్నాథం జీర్ణించుకోలేకపోయాడు. దొరల మనస్తత్వమే అంతా. అవసరం ఉన్నంతకాలం ఆదరిస్తారు, ఆ తరువాత చీదరిస్తారు అనుకున్నాడు. రమేష్ వయసు పెరిగిన కొలది అతడిలో మంచి లక్షణాల కంటే చెడు లక్షణాలు ఎక్కువైనాయి. పెంకితనం, కోపం పెరిగాయి. రాజేశ్వరి దృష్టిలో అవి అంతగా చెడుగా తోచలేదు. పైగా కొడుకును చూసి మురిసిపోసాగింది. సుగుణాకర్రావు మరణించాడు. రమేష్ చేత శ్రాద్ధకర్మల్ని జరిపించింది. జగన్నాథం పదవి విరమణ పేరుతో ఉద్యోగంలో నుంచి తొలగించబడ్డాడు. అంతవరకే డైరీలో ఉంది. రాసిందంతా చదివాడు. డైరీ మూసేశాడు పార్తు. సర్వేశ్వరరావుకు రమేష్ జన్మ వృత్తాంతం తెలిసి ఉంటుంది. రాజేశ్వరీదేవి, సుగుణాకర్రావు ఆ విషయం దాచి మోసం చేశారని, అలాగే ఆ వీలునామా సంగతి కూడా తెలుసుకుని ఉంటాడు. అహర్నిశలు ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొరకు దివారాత్రాలు కష్టించాడు. అందుకు ఫలితంగా మిగిలిందేమిటి? ఆ ఇంటికి పరాయివాడుగా భావించారని తలపోసి ఉంటాడు. రమేష్ మరణం సహజంగా జరిగిందని భావించాలని పథకం సృష్టించి ఉంటాడు. సాక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. అంటే దీనికంతటికీ కారణం సర్వేశ్వరరావు అని తేటతెల్లమవుతోంది. ఇలా ఆలోచనలలో ఉండగానే మరో ఆలోచన మెదిలింది. రమేష్ మరణంతో ఈ పథకాన్ని ముగించకుండా రాజేశ్వరీదేవి అడ్డు కూడా తొలగించకుండా ఊరుకోడు. అతని ఆలోచనలు భంగపరుస్తూ మేనత్త, పార్తూ కిందికి రా, భోజనం వేళయిందని కేకేసింది. పార్తూ లేచి ఒళ్ళు విరుచుకుంటూ కిందికి వెళ్ళాడు. బాబు పార్తూ, రేపు మీ తాతయ్య 3వ రోజు మీ మామయ్యతో పాటు వెళ్ళాలి. కొవ్వూరు దగ్గర గోదావరిలో అస్థికలు కలిపి రావాలి అంది. సరేనని తలూపాడు పార్తూ. కథ కొనసాగుతుంది.